హలో, ఈరోజు స్పెషల్ గోధుమ రవ్వ ప్రసాదం. పండగలప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్లో ఒక స్వీట్ త్వరగా ఈజీగా వండేయాలి అనుకున్నప్పుడు ఇది చాలా బెస్ట్ ఆప్షన్. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. ఫ్రెష్గా మనం ఇంట్లోనే నెయ్యిని కాసుకుని ఏం స్వీట్ చేసినా ఏ వంట చేసినా దాని టేస్టే వేరు. దానికోసం నేను కొంచెం వెన్నపూసని నీట్గా కడిగేసుకొని నెయ్యి కాసుకుంటున్నాను. ఒకవేళ లేదు అనుకుంటే సూపర్ మార్కెట్లో దొరికే నెయ్యి కూడా వాడుకోవచ్చు. స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని సరిపడా నెయ్యిని వేసుకొని ఈ స్వీట్కి కావలసిన డ్రై ఫ్రూట్స్ని ముందుగా వేపించుకుంటున్నాను. నేను ఈ స్వీట్ కోసం యూజ్ చేసిన డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు. ఇంకేదైనా ఆప్షన్ ఉండి మీకు నచ్చుతుంది అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే గిన్నెలో 1 కప్పు గోధుమ రవ్వని యాడ్ చేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు వేపించుకోండి. ఇది మొత్తం గోధుమ రంగు వచ్చేంత వరకు వేపించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇదంతా తీసి ఒక గిన్నెలో పెట్టుకోండి. నేను ఏ కప్పు కొలతతో అయితే గోధుమ రవ్వను తీసుకున్నానో అదే కప్పుతో 4 కప్పుల పాలును కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మరిగించుకుంటున్నాను. ఇది 2 పొంగులను రానివ్వండి. పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఇందాక వేపించి పెట్టుకున్న నూకని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అంతా థిక్గా మారుతుంది. అలా మొత్తం దగ్గర పడినప్పుడు ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే నూకని పాలని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పౌడర్ చేసుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. దీనికి 1 కప్పు బెల్లం సరిపోతుంది. లేదు స్వీట్ చాలా ఇష్టం, స్వీట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఉంటే ఇంకొక కప్పు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో 2 కప్పుల బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇది మొత్తం బాగా కలుపుకోండి. కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోనే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటాను.
అంతే, స్వీట్ అండ్ సాఫ్ట్ గోధుమ రవ్వ ప్రసాదం రెడీ. ఒకవేళ యాలకుల పొడి టేస్ట్ నచ్చే వాళ్ళు ఉంటే ఇందులో కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. తెలుసుగా ఏం చేయాలో, అదేనండి. కొంచెం లైక్ చేసి, చాలా షేర్ చేసి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.